హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో పొంగలి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1.5 కప్పు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ 2 నుంచి 3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్లో వాటర్ పోసి 30 నుండి 40 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పొంగలి బాగా మృదువుగా వస్తుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 1 కప్పు, అంటే నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కదా, దానికి 1 కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా పెసరపప్పు కాస్తంత కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె నుంచి అందులో వాటర్ వేసుకోవాలి. రైస్ 1 కప్పుకి 5 కప్పులు వాటర్ వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1.5 కప్పు రైస్కి టోటల్గా 7.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ పై పెట్టిన వాటర్ వేడెక్కాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైసు మరి అలాగే పెసరపప్పుని వేసుకోవాలి. ఈ రైసు పెసరపప్పు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మనము దోరగా వేయించుకున్నాం కాబట్టి దానికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే ఈ పొంగల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్ మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా నైట్ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. పైగా ఇది తిన్న తర్వాత కూడా లైట్గా ఉంటుంది. సమ్మర్లో అయితే వారంలో 2-3 సార్లు చేసుకొని తినొచ్చు. ఎందుకంటే పెసరపప్పు మనకు చలవ చేస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల వరకు వెయిట్ చేసి ఇందులో పోపు పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి ఉంచి అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ వాడుకోవచ్చు, కానీ నెయ్యితో వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, అలాగే క్యాషూ నట్స్ కొన్ని, అలాగే ఇందులో మిరియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దోరగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇక ఇష్టమైతే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న కరివేపాకు కాసిన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమం అంతా ప్రిపేర్ చేసుకున్న పొంగలిలో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ పొంగలి కోసం పోపు పెట్టేటప్పుడు నెయ్యి మనం ఎంతైనా వాడుకోవచ్చండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి పిల్లలకైతే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే చెప్పనా, పిల్లలకి అన్నం నమలడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ పొంగలి చాలా సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత లిక్విడైజ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. వాళ్ళు ఇలాంటి రెసిపీస్నే కోరుకుంటారు కాబట్టి. నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.